వెల్కమ్ టు టీ10. నేను రేవతి. బతకడానికి తిండి తింటాం మనం, కానీ తింటే బతకలేమని తెలుస్తోంది నేడు. ఇందు గలదు అందు లేదన్న సందేహం వలదు అన్న చందంగా నేడు ఆహార పదార్థాల్లో కల్తీ, నకిలీలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. బ్రాండెడ్లను పోలిన విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు. కల్తీ వస్తువులతో చేసిన ఆహారాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ తీవ్రమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల దాదాపు 500 చోట్ల తనిఖీలు చేయగా 90% కేంద్రాల్లో కల్తీలు బయటపడటమే అందుకు నిదర్శనం. దాంతో భాగ్యనగర్ వాసులు బయట తినాలంటే వణికిపోతున్నారు. వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ కొందరు యజమానులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కుళ్ళిన మాంసం, కూరగాయలను వంటలకు ఉపయోగిస్తూ ప్రజారోగ్యాన్ని పనంగా పెడుతున్నారు. ఆహార కల్తీని, నకిలీ తయారీని అరికట్టాల్సిన ఆహార ప్రమాణాల పరిరక్షణ శాఖలో కల్తీ కేటగాళ్లకు కలిసి వస్తోంది. యజమాన్యులతో కుమ్మక్కైన కొందరు అధికారులు ప్రయోజన శాఖల నివేదికలను తొక్కి పెడుతున్నారనే విమర్శలుస్తున్నాయి. హైదరాబాద్ లోనే దాదాపు 70,000కు పైగా ఆహార విక్రయ కేంద్రాలుంటాయని అంచనా. ఇవి కాకుండా చిరుతిళ్లు అమ్మే తోపుడు బండ్లు, ఫుడ్ ట్రక్కులు మరో 20,000 వరకు ఉంటాయని సమాచారం. అధికారికంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆహార భద్రతా అధికారులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జారీ చేసిన లైసెన్సులు 16,274 మాత్రమే కావడం గమనార్హం. దాదాపు 1.5 కోటి జనాభా, సుమారు 90,000 ఆహార విక్రయ కేంద్రాలున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నది కేవలం 21 మంది FSOలు మాత్రమే. క్రమ పద్ధతిలో హోటళ్ల తనిఖీ చేపడితే అన్నింటినీ తనిఖీ చేయడానికి వీరికి ఏండ్లు పట్టవచ్చు. రాష్ట్ర ఆహార పరిరక్షణ విభాగంలో మొత్తం 62 సర్కిళ్ల పరిధిలో లక్షల సంఖ్యలో ఉన్న ఆహార కేంద్రాల తనిఖీకి ఉన్న అధికారుల సంఖ్య 76 మాత్రమే కావడం గమనార్హం. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ప్రస్తుతం మన నిత్యావసర వస్తువులన్నీ కల్తీమయమే. పండ్లు, పాలు, నూనెలు, కూరగాయలు ఇలా చెబుతూ పోతే సమస్త ఆహార ఉత్పత్తుల్లో కల్తీ కాని పదార్థాలు వేల మీద లెక్కబెట్టే అన్ని కూడా లేవు. ఏది కొనాలో, ఏది తినాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో నిర్ధారించుకోలేని స్థితికి నెట్టివేయబడ్డాం. నిత్యం బిర్యానీలోనో, కూరల్లోనో కప్పలు, బల్లులు, బొద్దింకలు వచ్చాయంటూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ మాయా బజార్లో డబ్బులిచ్చి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. అనారోగ్యాలతో దవాఖానాల పాలైతే అక్కడిచ్చే మందులను కూడా అనుమానించక తప్పని ప్రపంచంలో బతుకుతున్నాం. వీటిపై చర్యలు తీసుకొని ప్రజారోగ్యానికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలకు ఇది కనీస సమస్యగా కూడా కనపడకపోవడం వైచిత్రి. తూతూ మంత్రంగా ఏడాదికి ఒకసారి తనిఖీలు చేస్తే ఫలితం శూన్యం. పైపెచ్చు కల్తీ నిరోధక వ్యవస్థ బలహీనత, సిబ్బంది కొరతను గమనించి ఇది 3 పువ్వులు 36 కాయలుగా వర్ధిల్లుతున్నది. కల్తీ ఆహార పదార్థాలపై పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలను నింపాలని హైకోర్టు ఆదేశించి ఏండ్లు గడుస్తుంటే కొత్తగా 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను ఈ ప్రభుత్వం నియమించింది. ప్రతి 500 మంది జనాభాకు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని నియమిస్తానని సర్కార్ ప్రకటించడం సంతోషమే. కానీ అది ఆచరణ రూపం దాల్చకపోతే మాత్రం మార్పేమీ ఉండదు. అసలు కల్తీ మాఫియాను అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమిటి? ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ మాఫియాపై చర్యలెందుకు ఉపక్రమించడం లేదు? ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన ప్రయోజనాలు పాలకులకేమైనా ఉన్నాయా అన్న అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. గతంలో వినియోగదారుల ఫోరం వంటివి కల్తీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చట్టాల కొరడా జులిపించేవి. నేడు ఆ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైంది? కల్తీ సర్వంతరయామి అయ్యి అన్ని వ్యవస్థలను కలుషితం చేస్తోంది. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పెకిలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ రాజకీయాలు అంతకంటే కల్తీగా మారిపోయాయి. చెప్పేదొకటి, చేసేదొకటిగా, బయటకొకటి, లోనొకటిగా మారింది. సేవ అనేది మారి స్వాహ మొదలైంది. ఈ కల్తీల నుండి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఈ ప్రభుత్వాలను కదిలించాల్సింది చైతన్యవంతమైన ప్రజలే. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.